ప్రస్తుతం ఏదైతే పీపీపీ మోడల్ గురించి వైసీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం చూస్తా ఉన్నాం, టీడీపీ చేస్తున్నటువంటి సపోర్ట్ చూస్తా ఉన్నాం కదా. ఏంటి అసలు పీపీపీ మోడల్ వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా? మన జగన్మోహన్ రెడ్డికి ఏ తప్పు దొరకల. ఈ యొక్క వైద్య రంగంలో పీపీపీని అడ్డుకుంటున్నాడు. తిరుపతి ఎంపీ మీ పార్టీ వాడే, అతను ఒప్పుకున్నాడు పీపీపీకి మేము మద్దతు ఇస్తున్నామని. ప్రధానంగా ఇదైతే ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ఏదైతే వైద్య విద్యను అంతా కూడా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికి కూడా అందించాలి అని చెప్పి, అలా అందించాలంటే త్వరగా కాలేజీలు పూర్తవ్వాలని చెప్పి ఈ పీపీపీ మోడల్ ని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యను కూడా అంటే శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కాలేజీలకి అదే స్థాయిలో ఉంచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఏంటి, యువతకి ఆ రకమైనటువంటి విద్య అందకూడదు అంటారా? ఇప్పుడు పీపీపీ విధానం వల్ల ఎంతమంది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎంతమంది బాగుపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒకటి ఈ బాబు గారు దూరదృష్టితో ఆలోచిస్తాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే దాన్ని పూర్తి చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, చిన్నవారికి ఏదైనా పట్టం కడదాము, మంచి విద్యను అందిద్దామని ఆయన అంటే ఈయన ఏ కాడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నీకు దండము, ఇట్లా అడ్డుకునే ప్రయత్నం చేయ మాకు. నీ వల్ల మా యువత చాలా అట్టడుగున ఉంటుంది, యువత పక్కదారితో పట్టిపోతుంది.